అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కేసీఆర్ గారు నా రాజకీయ గురువు మా బ్రదర్ అని చెప్పారు, కవిత గారు మా పెద్దనాన్న గారు అని చెప్పారు, హరీష్ రావు గారు కూడా చెప్పారు మా మామే మాకు రాజకీయాల గురువు అది ఇది అని చెప్పారు. అంటే ఇంతమందికి రాజకీయాల్లో ఓనమాలు దిక్కిచ్చిన మీ తండ్రి రంగారావు గారు మరి ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయారు? అంటే తను యాక్చువల్లీ తనకు కొద్దిగా ఆవేశపరుని మనస్తత్వము కాబట్టి హీ వాజ్ బ్రష్డ్ ఇన్ టు ఏ లీగల్ ఇష్యూ కాబట్టి తను డ్రాప్ అయ్యి మీరు గూగుల్లో చెక్ చేసుకుంటే సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది హూ ఈజ్ రంగారావు అని చెప్పి కేసీఆర్ బ్రదర్ అని కొడితే యూ విల్ క్యాచ్ అప్ ఇన్ గూగుల్. అందులో క్లియర్గా ఏముంటుందంటే హీ వాజ్ బ్రష్డ్ ఇన్ టు ఏ లీగల్ ఇష్యూ. ఆ తర్వాత తన ప్రస్థానాన్ని చంద్రశేఖరరావు గారు కంటిన్యూ చేశారని మీకు క్లియర్గా గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది దాంట్లో. ఓకే, అంటే మధుసూదన్ రావు గారు అన్నారు కదా మీరు ఒక సీనియర్ శాసనసభ్యుడు, ఆయనకు మదన్ మోహన్ గారికి మీ తండ్రి గారికి ఎలా ఉండేది రిలేషన్ అసలు? మదన్ మోహన్ గారు ఏంటంటే తను బాగా గౌరవించేది మా ఫాదర్ను, ఎందుకంటే చాలా అభ్యుదయ భావం ఉండి ప్లస్ కొద్దిగా మంచిగా ప్రజలకు సర్వీస్ చేసే మనస్తత్వం ఉన్న మెంటాలిటీ కాబట్టి తనను బాగా ఎంకరేజ్ చేసేది మదన్ మోహన్ కూడా. రంగన్న అంటారు మా ఫాదర్ని. యాక్చువల్లీ మీరు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వరకు ఈ 4 జిల్లాల మా తండ్రి గారి ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పుడు కూడా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు మా తండ్రి గారికి. అయితే ఈ మదన్ మోహన్ గారు ఏంటంటే తనకున్న ఈ అభిమానుల సంఖ్యను చూసి ఇదంతా చూసి తను బాగా గౌరవం ఇచ్చేది. రంగన్న అని అంటారు అందరు, యాక్చువల్లీ రంగారావు గారు రంగన్న అంటారు. ఓకే ఓకే. మీ తండ్రి గారిని అప్పట్లో మావోయిస్టులు ఎందుకు, అంటే అప్పట్లో నక్సలైట్లు ఎందుకు టార్గెట్ చేశారు అప్పుడు? నక్సలైట్లు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నక్సలైట్ల ఆలోచనలు మంచిగా ఉండే వాటిని ఎప్పుడు కూడా మా ఫాదర్ ఎంకరేజ్ చేసేది. అయితే వాళ్ళు ఏ విధంగానైతే ఈ హింసకు ఏదైతే శారీరక హింసకు ఏదైతే చేసిరో దాన్ని వ్యతిరేకించేది పెద్ద ఎత్తున. ఎక్కడ జరిగింది శారీరక హింస? మా జిల్లాలలో అప్పుడు నెలకు 2-3 ఇష్యూస్ జరిగేవి. అంటే ఎలాంటి శారీరక హింస? డైరెక్ట్ వాళ్ళు గొడ్డళ్ళతోటి కత్తులతోటి నరికేయడాలు కాళ్ళు చేతులు. ఓకే, కోవట్ల పేర్లతోటి భూస్వాముల మీద దాడులు, అన్యాయంగా కూడా చాలామంది బలి కావడం జరిగింది. ఇటువంటి వాటిని తను వ్యతిరేకించేది పెద్ద ఎత్తున. అయితే యాక్చువల్లీ దాడి మాత్రం చంద్రశేఖరరావు గారి మీద జరిగింది. చింతమడక గ్రామంలో చంద్రశేఖరరావు గారు శాసనసభ్యులు ఉన్నప్పుడే తన ఇంటిని వేల్చేయడం జరిగింది. మా ఇంటి మీద ఎప్పుడు దాడి జరగలేదు నక్సలైట్లది. ఓకే, అంటే కేసీఆర్ గారి ఇంటి పైనే దాడి జరిగి బ్లాస్ట్ కూడా చేయడం జరిగింది. ముంగటి పార్ట్ మొత్తం అప్పుడు బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకు చేశారు? ఇట్ వాజ్ ఇన్ 90s. ఓకే, ఎందుకు చేశారంటారు? అప్పుడు మామూలుగా నక్సలైట్లు శాసనసభ్యులను రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తుంటారు కాబట్టి అది అందులో భాగంగానే జరిగింది. కానీ నక్సలైట్లకు చంద్రశేఖరరావు గారు చేసిన అన్యాయం ఏం లేదు, వేరే ఇష్యూ ఏం లేదు. అది ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళని కూడా బెదిరించి చేయడమే నక్సలైట్ల పని. మీ బాబాయ్ గారు ఎవరు అన్యాయం చేయరా? మీ బాబాయ్ గారు ఎవరికి అన్యాయం చేయరా? అన్యాయం చేసిన దాఖలాలు అయితే ఏం లేవు బ్రదర్. అన్యాయం చేసిన దాఖలాలు ఉంటే తను 14 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానం సాగేదే కదా అసలు. అంతేనంటారా? 100%. ఇప్పుడు ఆ రోజులలో పరిస్థితులు ఏంటంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే ఎవరి మీదైనా ఉట్టుటేనే బురద చల్లేవారు. చంద్రశేఖరరావు గారు 1000 కోట్లు సంపాదించారు, చాలా ఇవి చేసిరు అవి చేసిరు అని చెప్పి అప్పుడు చాలా ఎలిగేషన్స్ చేసిరు. కానీ అవన్నీ నిజంగా ఉంటే బయటకు వచ్చేటి కావంటారా? మీ తల్లి గారి పేరు? కల్వకుంట్ల ప్రేమ. మీరు ఎంతమంది సంతానం మీ తల్లిదండ్రులకి? మేము 3. ఫస్ట్ మా ఎల్డర్ సిస్టర్, దెన్ మై ఎల్డర్ బ్రదర్, ఐఎమ్ ద లాస్ట్ వన్. మీరు లాస్ట్? మీ అన్నగారు ఏం చేస్తారు? తను బిజినెస్ చేసుకుంటాడు. తను. మీ బాబాయ్ గారు ఎవరికి అన్యాయం చేయలేదు? అన్యాయం చేసిన దాఖలాలు అయితే నేను చూడలేదు.